శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 13, 14 శ్లోకాలను తెలుసుకుందాం. 13వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవతు. కొన్ని పదములకు అర్థాలు తెలుసుకుందాము. తతః ఆ తరువాత, శంఖాశ్చ భేర్యశ్చ శంఖములు మరియు భేరీలు మరియు పణవానక గోముఖాః పణవములు అంటే చిన్న ఢంకాలు, ఆనకములు అంటే చిన్న డప్పులు, గోముఖాః అంటే కొమ్ము వాద్యాలు, సహసా ఒక్కసారిగా లేకపోతే అకస్మాత్తుగా, ఏవ నిజంగా, అభ్యహనంత పెద్దగా మ్రోగినవి, తుముల భయంకరమైనది లేకపోతే కలకలం రేపేది, అభవత్ అంటే అయ్యింది భావం. అటు పిమ్మట శంఖములు, భేరీలు, చిన్న డంకాలు, చిన్న డప్పులు, కొమ్ము వాక్యాలు అన్నీ ఒక్కసారిగా మ్రోగాయి. ఈ వాద్యాలన్నీ కలిపి చేసిన శబ్దం చాలా భయంకరంగా, చెవులు చిల్లులు పడేంతటి మహాకోలాహలంగా మారిపోయింది. వివరణ. ఈ శ్లోకం యుద్ధం యొక్క ఆరంభాన్ని, యుద్ధ వాతావరణం యొక్క తీవ్రతను మరియు రెండు పక్షాల మధ్య ఉన్న ఉద్రిక్తతను సూచిస్తోంది. భీష్ముడు దుర్యోధనునికి సంతోషం కలిగించడానికి సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు. దీనికి కొనసాగింపుగా కౌరవ సైన్యంలోని ఇతర యోధులందరూ కూడా ఉత్సాహంతో తమ తమ యుద్ధ వాద్యాలైన శంఖములు, గోముఖములు, భేరీలు, నగారాలు, తప్పెటలు మొదలగు వాద్యాలను ఒక్కసారిగా చాలా పెద్దగా మ్రోగించారు. కౌరవులు ఈ భయంకరమైన ధ్వని పాండవులను భయపెట్టడానికి, వారిలో అభద్రత భావాన్ని కలిగించడానికి చేశారు. ఈ శబ్దాల వలన వీరులకు ఉత్సాహం ఉప్పొంగుతుంది. పద్నాలుగవ శ్లోకం. తతశ్వేతై హయైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. కఠినమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. తతః ఆ తరువాత, శ్వేతైః తెల్లని, హయై అంటే అశ్వములు అంటే గుర్రములు, యుక్తే పూంచబడిన, మహతి శ్రేష్టమైన, స్యందనే రథము, స్థితౌ ఉన్న, ప్రదద్మతుః పూరించిరి భావం. ఆ తర్వాత తెల్లని అశ్వాలతో కూడిన గొప్ప రథంపై కూర్చున్న మాధవుడు అంటే శ్రీకృష్ణుడు మరియు పాండవ అంటే అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. వివరణ. తెల్లని అశ్వాలతో కూడిన గొప్ప రథం అని చెప్పటంలోనే పాండవుల రథం యొక్క గొప్పదనాన్ని, దాని దివ్యత్వాన్ని వివరిస్తుంది. తెల్లని అశ్వాలు స్వచ్ఛతకు, విజయానికి ప్రతీకలు. ఇది పాండవుల పక్షం ధర్మానికి అనుకూలంగా ఉందని, వారికి విజయం ఖాయం అని సూచిస్తున్నది. సంజయుడు శ్రీకృష్ణుడిని మాధవ అన్న పేరుతో సంబోధించాడు. మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భక్త. శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో
ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భక్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని సూచిస్తున్నది. పాండవులు అంటే పాండురాజు కుమారులు. పాండురాజు కుమారులు అయిన 5 మందిలో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు. ఇక్కడ పాండవ అని అర్జునునికి వాడబడినది. కౌరవుల శంఖారావానికి భిన్నంగా శ్రీకృష్ణుడు అర్జునుల శంఖములను దివ్యమైనవి అని వర్ణించారు. శ్రీకృష్ణార్జునుల శంఖారావం దివ్యమైనది మరియు పాండవులకు విజయాన్ని కలిగిస్తుంది అని సూచిస్తున్నది. శ్రీకృష్ణార్జునుల శంఖారావం పాండవుల పక్షాన ఉన్న యోధులకు ఉత్సాహాన్ని నింపింది. నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.